నాకు 5 సార్లు అబార్షన్ అయిందని చెప్పింది. 5 సార్లు అబార్షన్ అవడానికి కనీసం లేదంటే వాళ్ళిద్దరి మధ్య 3 సంవత్సరాలు, కనీసం 2.5 సంవత్సరాలు అటాచ్మెంట్ ఉండాలి. ఎన్నో సార్లు ఫిజికల్గా వాళ్ళు ఇదైతే తప్ప 5 సార్లు అబార్షన్ అయ్యే అవకాశం లేదు. పోనీ ఆవిడ 5 సార్లు అబార్షన్ అయింది అన్నది అది బాగానే ఉంది. కానీ అంతకంటే ముందుగా చెప్పిన మాటలు ఏంటంటే, నన్ను బలవంతంగా తీసుకెళ్లి ఒక కారులో తీసుకెళ్లి రేప్ అయిపోయాడని చెప్తుంది. ప్రెస్ మీట్కి వచ్చి ఆవిడ చెప్పిన సమాధానాలు ఏంటంటే, ఐ లవ్ యూ నేను చెప్పాను, నా ఫోన్ నుంచి నేను పంపించాను, నేనే ఐ లవ్ యూ అని రాశానని చెప్తుంది. అక్కడ ఏంటంటే నిజంగా నిన్ను బలవంతం చేసి నిన్ను రేప్ చేసే మనిషితో 5 సార్లు అబార్షన్ చేయించుకునేదాకా అన్ని సార్లు ఎందుకున్నావు? పోనీ నువ్వే ఐ లవ్ యూ ఎందుకు చెప్పావు? నువ్వు నిజంగా నీకు ఎంతో ఇష్టమైతేనే కదా నువ్వు ఐ లవ్ యూ చెప్తావు. అటువంటిది ఏంటంటేనమ్మా, తప్పులన్నీ నిన్న ప్రెస్ మీట్లో జరిగిన సమాధానాలు అన్నీ చూస్తే, నువ్వు చెప్పిన సమాధానాలు, విలేకరులకు చెప్పిన సమాధానాలు చూస్తే కనుక నీ దగ్గరే ఎక్కువ తప్పు కనపడుతుంది. ఇది పోనీ వీడియోలు రిలీజ్ అవటం అది చూస్తే కనుక ఇది కావాలని ప్రీప్లాన్డ్గా ఒక ఏంటంటే నీ వెనకాల ఎవరో ఉండి ఒక ఇంటెన్షనల్గా చేసిన ఒక విషయం లాగానే ఉంది తప్ప, ఇది కావాలని ఆరవ శ్రీధర్ గారు ఆయన కెరీర్ని బద్నాం చేయడానికి తప్ప నువ్వు ప్రత్యేకంగా ఏం చేయడానికి కాదు. నీ వెనకాలైతే ఎవరో ఖచ్చితంగా ఉన్నారు. అందుకోసమే నువ్వు ఒక వీడియో రిలీజ్ చేయటం, లేదా 5 సార్లు అబార్షన్ అయిందంటాం, లేదా 25 కోట్లు డిమాండ్ చేయటం, రకరకాలుగా నీ వ్యవహారాలన్నీ ఉన్నాయి. అది పైగా ఇంకోటి ఏంటంటే ఆవిడ కావాలని చేసిందంటానికి సాక్ష్యాలు కూడా నిన్న దొరికేసినాయి. ఎలాగంటే ఆవిడ ఇంకొక ఆడియో కాల్ మాట్లాడుతూ అందులో వీళ్ళ ప్లానింగ్లు ఏంటి, వీళ్ళ చర్యలు ఏంటి, అతను ఎలాగ ట్రాప్ చేద్దామన్న ఉద్దేశం మాట్లాడుకుంటాం కూడా ఒక ఆడియో కాల్ దొరికేసింది. ఆడియో కాల్ ప్రకారం వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే చేశారని అర్థమైంది. చివరికి దీని వెనకాల ఉన్న వాళ్ళు కూడా అబాస్ పాలైపోయారన్న సంగతి ఆ పార్టీ వాళ్ళకే తెలుసు. ఆవిడ వెనకాల ఎవరున్నది అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ విషయం జరగగానే అందరికంటే ముందు అందరి దగ్గర కూడా ఆరవ శ్రీధర్ గారు అలాగా కొంచెం సెమీన్ ఉన్న వీడియోలు దొరికేసినాయి. వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిపోయినాయి ఆ వీడియోలు, దాని వెనకాల ఎవరున్నారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విషయంలో పూర్తి దర్యాప్తు జరగకుండా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలనుకోలేదు. అందువల్లే నేను కొంతమంది విలేకరులు అడిగినా కానీ ఆయన సమాధానం చెప్పకుండా దాటేశారు, సమాధానం చెప్పకుండా. అయితే సరైన దర్యాప్తు జరిగాక ఆయన ఆరవ శ్రీధర్ని అయితే చర్య తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడు అది కనుక ఒకవేళ నిరూపితమైతే. ఈ ఘటనలో ఎమ్మెల్యే తప్పేం లేదంట. ఎమ్మెల్యే తప్పు ఉండొచ్చండి, కానీ ఇక్కడ తప్పు కింద అనుకోవద్దు. వాళ్ళని భార్యాభర్తలుగా లవర్స్ కింద అనుకోవచ్చు కదా మనం. ఇప్పుడు బయటకు వచ్చాక తప్పు కింద మాట్లాడుతున్నారు అది. కానీ 3 సంవత్సరాల నుంచి, అంటే మొన్న 2 రోజుల ముందు రిలీజ్ అయింది, 2 రోజుల ముందు వరకు వాళ్ళ లవర్సే, వాళ్ళు భార్యాభర్తలుగానే ఉన్నారు. 5 సార్లు అబార్షన్ చేయించుకుంది కదా. 5 సార్లు అబార్షన్ చేయించుకున్న దానికంటే ఆవిడకి ఎంతో ఇష్టమైతేనే అన్ని సార్లు ఉంది. ఫిజికల్గా ఎన్నో సార్లు అయితేనే కదా. మరి అంత చేసేదన్నప్పుడు ఐ లవ్ యూ అని చెప్పాల్సిన అవసరం లేదు ఆవిడకి. ఐ లవ్ యూ నేనే చెప్పానని చెప్తుంది. ఆవిడ ఏంటంటే అన్ని రకాలుగానే ఆవిడ వెనకాల ఒకళ్ళు అయితే ఉన్నారండి, వేరే వాళ్ళు, బలమైన శక్తి అయితే ఉంది. అది వేరే విషయం. కానీ ఓవరాల్గా ఇక ఆరవ శ్రీధర్ గారు తప్పు లేదా అని అంటే ఉండొచ్చేమో. ఏది ఈవిడ చెప్పే ప్రకారం అయితే తప్పు, కానీ అది తప్పు ఒప్పు అనేది ముందు తెలుస్తుందండి. ఆయన మేజరు పెళ్ళవలేదు, ఈవిడ ఆల్రెడీ పెళ్ళయి పిల్లడు ఉండగా ఈయనతో వచ్చింది. ఒక విధంగా తప్పు అయితే లెక్కేస్తే విడాకులు తీసుకోకుండా ఇంకొకరితో సహజీవనానికి ఒప్పుకుందంటే కనుక ముందు ఆవిడదే తప్పు అవుద్ది. దీని మీద దర్యాప్తు జరిగాక అన్ని విషయాలు బయటకు వస్తాయండి. ఆవిడ వెనక అయితే గట్టిగానే ఉన్నారు, బలమైన వాళ్ళే ఉన్నారు. అది తర్వాత అయితే అందరికీ తెలుస్తుంది. అవునండి. ఇది ఎలాగంటే అండి, రోజా గారు అంటే ఇప్పుడు సపోజ్ రోజా గారు ఒక తప్పు దొరికినప్పుడు, ఒక వ్యక్తి మీద తప్పు అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు తప్పు దొరికినప్పుడు ధర్నా చేయడం కరెక్టేనండి. ఎందుకంటే ప్రజల తరపున నిలబడాలంటే ధర్నా చేయాలి. కానీ ఏంటంటే అదే సమయంలో వాళ్ళ తరపున ఉన్న గోరంట్ల మాధవో, లేకపోతే అవంతి శ్రీనివాస్ గారు, అంబటి రాంబాబు గారు, వాళ్ళు ఎటువంటి వరస్ట్ కాల్ ట్రాక్ మనకు వచ్చేసిందో మనకు తెలుసు. మరి వాళ్ళని ఏం చేయాలనుకుందో వాళ్ళ గురించి కూడా అటువంటి ధర్నా చేసేస్తే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అదే సమయంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెనాయిల్తో నోళ్లు కడుక్కోవాలని చెప్తుంది. ముందైతే అమ్మ మీరు అదే అవంతి శ్రీనివాస్ గారిని, అదే గోరంట్ల మాధవ్ గారిని, లేదా అంబటి రాంబాబు గారిని ముందు వాళ్ళ ఒళ్ళంతా పెనాయిల్తో కడగండి. వాళ్ళంతా ఒళ్ళంతా పెనాయిల్తో కడిగిన తర్వాత వీళ్ళ నోళ్ళు పెనాయిల్తో కడుక్కోమని పెనాయిల్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు కడిగిన తర్వాత అయితే వీళ్ళు ఖచ్చితంగా కడుక్కుంటారు. ఒకవేళ అది తప్పని నిరూపితం అయితే అంతవరకు ఏంటంటే మీరు చేసిన
ఇది మీ వాళ్ళని నమ్మే స్థితిలో లేరు. దానికోసం ఏంటంటే ముందు ఎవరైనా అంటే ఏదో ఏదో కుక్కతో కట్టుకుని గోదావరి ఈదినట్టుగా ఏదో తొక్కలో ఇదేదో మనం ఇంతకు ముందు ఒక సామెత ఉంది, ఏదో తాడట్టుకుని గేదెను కొన్నట్టు, తాడు దొరికింది కదని గేదెను కొన్నట్టు వీళ్ళేదో ఒకడేదో దొరికేసాడని అది నిజమో కాదో తెలుసుకోకుండానే ముందు మొత్తం జనసేన అందరినీ అనేయటం అది కరెక్ట్ కదమ్మా. దానికంటే ముందు అంతకంటే పెద్ద సన్నాసులు వైసీపీలోనే ఉన్నారు. ఆ విషయంలో మీరు అందరినీ కూడా వాళ్ళ ఒళ్ళన్నీ కూడా పెనాయిల్తో కడిగిన తర్వాత వీళ్ళ నోళ్ళు పెనాయిల్తో కడుక్కుంటారు. మీరైతే ఆ విధంగా ముందు పెనాయిల్ అయితే ముందు రెడీ చేసుకోండి.